నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యుద్ధానికి సిద్ధమంటున్న అధికార ప్రతిపక్షాలు. ఏపీలో వైసీపీ టీడీపీ మధ్య డైలాగ్ వార్. ప్రాజెక్టులపై సర్కార్ ఫోకస్. పెండింగ్ ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలన్న రేవంత్. బీజేపీ కాంగ్రెస్ ది ఫెవికాల్ బంధం అన్న కేటీఆర్. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అన్న కాంగ్రెస్. రసవత్తరంగా బీహార్ రాజకీయం. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న నితీష్. హేమంత్ సోరెన్కు మరోసారి నోటీసులు. 29న అందుబాటులో ఉండాలన్న ఈడీ. 126 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లాండ్. సెంచరీతో రాణించిన ఆలీ పోప్. ఎంతమంది కలిసినా ఎన్ని ఎత్తులు వేసినా వారి వ్యూహంలో చిక్కుకోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదని అర్జునుడు అంటూ సీఎం జగన్ తేల్చి చెప్పారు. విశాఖ జిల్లా భీమిలిలో వైసీపీ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు సీఎం జగన్. చంద్రబాబుతో సహా అందరూ ఓడాల్సిందేనని నినదించారు. దేవుడి దయ, ప్రజల మద్దతు ఉన్నంతకాలం ఎవరికీ బెదరనని చెప్పారు. చంద్రబాబు ఒంటరిగా గెలవలేక పొత్తుల కోసం పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. ధైర్యం లేక ఈ బాబు దత్తపుత్రుడితో సహా ఇతరులతో పొత్తు కోసం వెంపర్లాడుతా ఉన్నాడు అని అంటే దాని అర్థం ఏమిటో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ చంద్రబాబుకు తాను ఫలానా మంచి పని చేశానని గాని, తాను ఫలానా మంచి స్కీమును తెచ్చానని గాని చెప్పలేక మళ్ళీ కొత్త వాగ్దానాలతో గారడీ చేయాలని చూస్తున్నాడు అని అంటే దానికి అర్థమేమిటి? ప్రజల్లో వారు లేరు అని. చివరికి 2019లో వచ్చినన్ని ఆ 23 స్థానాలు కూడా వాళ్లకు రావని, 175 స్థానాల్లో కనీసం పోటీ పెట్టేందుకు వాళ్లకు అభ్యర్థులు కూడా లేరని, మరో 70 రోజుల్లోనే ఎన్నికలు. ఈ యుద్ధం అబద్ధానికి నిజానికి మధ్య ఈ యుద్ధం జరుగుతా ఉంది. మోసానికి విశ్వసనీయతకు మధ్య ఈ యుద్ధం జరుగుతా ఉంది. భీమిలిలో అటు సముద్రం ఇటు జన సముద్రం కనిపిస్తా ఉంది. ఈరోజు ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్క, నా ప్రతి చెల్లెమ్మలోను, ప్రతి సోదరుడిలోను, ప్రతి స్నేహితుడిలోను, ప్రతి ఒక్కరిలోనూ నాకు కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం సేనాధిపతులు ఇక్కడే కనిపిస్తా ఉన్నారు. ఈ వేదికలో నుంచి ఇక్కడే చూస్తా ఉంటే ఇక్కడ పాండవ సైన్యం కనిపిస్తా ఉంటే అక్కడ కౌరవ సైన్యం ఉంది. వారి సైన్యంలో దుష్ట చతుష్టయం ఉంది, గజదంగల ముఠా ఉంది. వాళ్లకు వారి వ్యూహాలలో, వారి కుట్రల్లో, వారి కుతంత్రాలలో, మోసపూరిత వాగ్దానాల్లో వెన్నుపోట్లు, పొత్తులు, ఎత్తులు, జిత్తుల పద్మవ్యూహం కనిపిస్తా ఉంది. అక్కడ పద్మవ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడు ప్రజలు, దేవుడి దయ, ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెమ్మలంతా. సీఎం జగన్ వైనాట్ కుప్పం అంటున్నారని, వైనాట్ పులివెందుల ఎందుకు కాదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా పీలేరులో రా కదలిరా సభలో సీఎం జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం జగన్ సామాజిక న్యాయం అంటున్నారని, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో జగన్ చెప్పే సామాజిక న్యాయం కూడా అంతే అని విమర్శించారు. గుండాలకు హెచ్చరిస్తున్నా, ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. మీ అరాచకాలకు భయపడే పార్టీ కాదు. 2004 తర్వాత చాలా మంది కార్యకర్తలను చంపేస్తే ఆ కార్యకర్తలకి ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ పెట్టి చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వాళ్ళ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు అందుకే చెప్తున్నా, మీ లెక్కలన్నీ కూడా వేసుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు
చిత్రగుప్తుడు మార్గ లెక్కలన్నీ రాస్తున్నా, వడ్డీ చక్ర వడ్డీతో తిరిగి చెల్లిస్తా, ఎవరికి బకాయిలు ఉండవు. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని హెచ్చరిస్తున్నా. విశాఖపట్నంలో మీటింగ్ ఉంది, సిద్ధం కాదు, నిన్ను దించడానికి మేము సిద్ధంగా ఉన్నామని అక్కడికి వెళ్ళిపడాలి. గట్టిగా చప్పట్లు కూడా చెప్పాలి. కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 74 రోజులే. ఈ రాష్ట్రానికి పట్టిన శని విరగడ కోసం 74 రోజులు ఉండాలి. నేను అడుగుతున్నా, ఈ తుగ్లక్ పాలనలో, ఈ సైకో పాలనలో దెబ్బతిన్న రంగం ఏమన్నా ఉందా? నాశనం కానటువంటి వ్యవస్థ ఏమైనా ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడ రోడ్లు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. వ్యవసాయ శాఖ కనపడుస్తుందని మిమ్మల్ని అడుగుతున్నా. విద్యాశాఖ పిల్లలకు చదువు చెప్పే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నష్టపోని వ్యక్తి లేదు, నాశనం చేయని వ్యవస్థ లేదు. నేను అందుకనే చెప్పాను, 2019లో ఒక మాట చెప్పాను మీకు, ఒక్కసారిని మోసం పోతే చాలా నష్టపోతారు, ఆలోచించమంటే మీరంతా ఆ రోజు చూశారు. ఎక్కడికక్కడ ముద్దులు పెట్టాడు, బుగ్గలు ఎక్కడికక్కడ పట్టుకొని మిమ్మల్ని అందరినీ కూడా మైమర్చాడు. మీరు కూడా మాయలో పడ్డారు. ఈ రోజు మీరు చూస్తే 5 సంవత్సరాల పాలన, 30 సంవత్సరాలు తెలుగు జాతి ఎన్నికపోయింది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో మనోవేదనకు గురై చనిపోయిన బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి. నిజం గెలవాలి పేరిట 3వ రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన భువనేశ్వరి రాజానగరం నియోజకవర్గం కాటవరం గ్రామంలో దాసరి హరిప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబ సభ్యులకు 3 లక్షల రూపాయల చెక్కును అందించారు. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుతో మనోవేదనకు గురై చనిపోయిన బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించేందుకు చంద్రబాబు సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్పర్సన్ నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరిట 3వ రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించేందుకు 3వ రోజు నిజం గెలవాలి పర్యటనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని సీతానగరం మండలం కాటవరం గ్రామంలో దాసరి హరిప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబ సభ్యులకు 3 లక్షల రూపాయల చెక్ అందించారు. టీడీపీ జనసేన పొత్తుపై మాజీ మంత్రి హరిరామ జోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. పొత్తు ధర్మానికి టీడీపీ తూట్లు పొడుస్తోందని ఆరోపించారు ఆయన. జనసేనకు 20 నుంచి 30 సీట్లు కేటాయిస్తే పొత్తు విఫలమైనట్లేనన్నారు. జనసేనకు కనీసం 50 అసెంబ్లీ 6 పార్లమెంటు సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన బహిరంగ లేఖ విడుదల చేశారు. ఏపీలో ప్రాజెక్టుల నిర్వహణలో టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టును పరిశీలించిన ఆమె 750 కోట్లతో వైఎస్ఆర్ ఈ ప్రాజెక్టును నిర్మించారని తెలిపారు.
ఇప్పటికైనా జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాజెక్టు కొట్టుకుపోయే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు షర్మిల. ముఖ్యమంత్రిగా ఉన్నారు. జగనన్న గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్నాను అంటున్నారు. కానీ సమాధానం చెప్పాల్సిన విషయం ఏమిటంటే రాజశేఖర రెడ్డి గారు 750 కోట్లు పెట్టి ఈ ప్రాజెక్టును కడితే మీరు కనీసం సంవత్సరానికో లేకపోతే 2-3 సంవత్సరాలకు ఒకసారో 2 కోట్లో 4 కోట్లో రిలీజ్ చేసినా ఈ మెయింటెనెన్స్ పనులు జరుగుతాయి. కానీ రాజశేఖర రెడ్డి గారు 700 కోట్లు పెట్టి ప్రాజెక్టు కడితే మీకు కనీసం ప్రాజెక్టు మెయింటైన్ చేసే ఇంగితం కూడా లేదు అంటే మరి మీరు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ఎలా నిలబెడుతున్నారో వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారు ఎంతో చిత్తశుద్ధిగా జలయజ్ఞం తలపెడితే ఈ ప్రాజెక్టు సాధ్యమైంది. 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తున్నది. ఒంగోలు పట్టణంతో సహా చుట్టుపక్కల మండలాలకు సాగునీరు కూడా ఇస్తున్నది. మీ పుణ్యమా అని ఈ రోజు ఇంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ సంబంధిత మంత్రి అయితే సంక్రాంతి డాన్సులు చేస్తాడంట తప్ప పని చేయడట. ఇక్కడ ఏ మాత్రం మెయింటెనెన్స్ ఉన్నా ఈ ప్రమాదం జరుగుండేది కాదు. తెలుగుదేశం వాళ్ళు జలయజ్ఞంలో అవినీతి జరిగింది కాబట్టే ఈ ప్రాజెక్టు కొట్టుకుపోయింది అని ఆరోపిస్తున్నారు. కనీసం రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్టు చేస్తే ఈ ప్రాజెక్టు ఈ రోజు ఉంది. మీరేం చేశారో తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలి. ఈ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు చేశారు కాబట్టే ఈరోజు నిలబడి ఉంది. ఇంతమంది ఈ ప్రాంతంలో చుట్టుపక్కల అందరూ రాజశేఖర రెడ్డి గారిని దేవుడిలా కొలుస్తున్నారు అంటే దానికి కారణం ఈ ప్రాజెక్టుల వారీగా ఆయకట్టు వివరాల్లో గందరగోళం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, సంబంధిత అధికారులు నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. గ్రామాలు, మండలాల వారీగా ప్రాజెక్టుల ఆయకట్టు వివరాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాధాన్యతల వారీగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై రేవంత్ ఆరా తీశారు. కల్వకుర్తి ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ఎందుకు ముందుకు సాగడం లేదని ప్రశ్నించారు. నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. వీలైనంత త్వరగా ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మొదటి ప్రాధాన్యతగా తీసుకుని ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు పూర్తి చేయాలని, పూర్తి చేస్తే 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చన్నారు. గవర్నర్ కోటాలో ఎన్నికైన 2 ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ ఎం కోదండరాం, అమీర్ అలీ ఖాన్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. గవర్నర్ కోటాలో వారిద్దరిని ఎమ్మెల్సీలుగా ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన 2 ఎమ్మెల్సీలు మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కలిశారు. గతంలో గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా బీఆర్ఎస్ పార్టీ దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించింది. కానీ వారికి అర్హతలు లేవంటూ గవర్నర్ తిరస్కరించారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కోదండరాం, అమీర్ అలీ ఖాన్ల పేర్లను పంపించింది. అధికార కాంగ్రెస్లో ఎంపీ టికెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. మాజీ మంత్రుల నుంచి యువనేతల వరకు చాలామంది టికెట్లు ఆశిస్తున్నారు. సామాజిక సమీకరణాలు, గెలుపు అవకాశాలు, పార్టీ బలంపై పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సునీల్ కనుగోలు టీం రంగంలోకి దిగింది. సునీల్ కనుగోలు సర్వేల ఆధారంగానే పార్లమెంటు టికెట్లు కేటాయించేందుకు కాంగ్రెస్ రెడీ అవుతోంది. ఇంతకీ ఎంపీ టికెట్ల పరిశీలనలో ఉన్న నేతలెవరు? టికెట్లు దక్కని నేతల పరిస్థితి ఏమిటి? రెబల్స్ అవుతారా? విధేయులుగానే ఉంటారా? వాచ్ ది స్టోరీ. పార్లమెంట్ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ రావచ్చు. పార్లమెంట్ ఎన్నికల కాలం కావడంతో అన్ని పార్టీలు ఆ వైపుగానే ఆలోచనలు సాగిస్తున్నాయి, అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ కాంగ్రెస్ వేగం పెంచింది. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మంత్రుల రివ్యూలు చేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను బేరీజ్ వేస్తున్నారు. సునీల్ కొనుగోలు టీం రంగంలోకి దిగింది. సీఎం మంత్రులతో సునీల్ కొనుగోలు భేటీ అయి పార్లమెంటు ఎన్నికలపై చర్చలు జరిపారు. నియోజకవర్గాల వారీగా చూస్తే ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలపైన వరంగల్ టికెట్ రేసులో అద్దంకి దయాకర్, సిరిసిల్ల రాజయ్య,
దొమ్మాట సాంబయ్యల పేరు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అవకాశం చివరి నిమిషంలో చేజారిన అద్దంకి దయాకర్ వరంగల్ నుంచి దించాలని భావిస్తున్నారు. అదే సమయంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, సీనియర్ నేత దొమ్మాట సాంబయ్యలు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఎస్పీ శోభన్ బాబు సైతం టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన నాగల్ కర్నూలు సీటును మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చారకొండ వెంకటేష్ పోటీ పడుతున్నారు. ఎస్టీ స్థానమైన ఆదిలాబాద్ నుంచి యువ నాయకులు నరేష్ జాదవ్, సేవాలాల్ రాథోడ్ పోటీ పడుతున్నారు. మరోవైపు ఎస్టీ స్థానమైన మహబూబాబాద్ టికెట్ను కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, ఎస్టీ సెల్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ఆశిస్తుండగా పోలీస్ ఆఫీసర్ కాశీరాం నాయక్ సైతం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా ఎంపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ధన్వంతి నాయక్ పేరు సైతం బలంగా వినిపిస్తోంది. ఖమ్మం సీటును పలువురు కాంగ్రెస్ దిగ్గజ నేతలు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, ప్రముఖ వ్యాపారవేత్త వి రాజేంద్ర ప్రసాద్, మంత్రి పొంగులేటి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, మాజీ ఎంపీ విహెచ్ ఈ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. అయితే ఇక్కడ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని టీపీసీసీ కోరుతోంది. ఇక హైదరాబాద్ ఎంపీ స్థానంలో ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఎంఐఎంకు చెక్ పెట్టేందుకు పాత బస్తీలో పలుకుబడి ఉన్న ఎంబీటీతో పొత్తు పెట్టుకుని టికెట్ కేటాయించే అవకాశాన్ని కాంగ్రెస్ పరిశీలిస్తోంది. కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ను మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీసీ సామాజిక వర్గం నుండి మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్, మహిళా నేత నేరెళ్ల శారద ఆశిస్తున్నారు. ఎస్సీ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడు గడ్డం వంశీ, మాజీ ఎంపీ ఏ చంద్రశేఖర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక నిజామాబాద్ నుంచి ఆరెంజ్ ట్రావెల్స్ సునీల్ రెడ్డి, సినీ నిర్మాత దిల్ రాజులు టికెట్ పోటీలో ఉన్నట్లు తెలిసింది. కరీంనగర్ నుంచి సాధ్యం కాకపోతే నిజామాబాద్ నుండి బరిలో నిలవాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి యోచిస్తున్నట్లు సమాచారం. మెదక్ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ విజయశాంతి ప్రయత్నిస్తున్నారు. జహీరాబాద్ టికెట్ మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ కు దాదాపు ఖరారు అయినట్లు తెలిసింది. అయితే ఈ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఇంకా ప్రయత్నాలు సాగిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మల్కాజ్గిరి టికెట్ను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మేడ్చల్ టికెట్ చేజారిన హరివర్ధన్ రెడ్డి ఆశిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి బరిలో నిలిచేందుకు చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు. సికింద్రాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ యాదవ్, వ్యాపారవేత్త వేణుగోపాల్ స్వామి, ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ రోహిన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి ప్రయత్నిస్తున్నారు. చేవెళ్ల టికెట్ బీఆర్ఎస్ మాజీ మంత్రికి కేటాయించే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. అది వర్కౌట్ కాకపోతే బడంగ్పేట్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి ముందు వరుసలో నిలుస్తున్నట్లు తెలిసింది. మహబూబ్ నగర్ నుంచి ఎంఎస్ఎన్ ఫార్మా అధినేత జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి కుమారుడు ఆదిత్యరెడ్డి ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళున్నారు. నల్గొండ టికెట్ మాజీ మంత్రి జానారెడ్డికే ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. చివరి నిమిషంలో ఏవైనా మార్పులు జరిగితే సూర్యాపేట టికెట్ చేజారిన పటేల్ రమేష్ రెడ్డికి ఈ టికెట్ దక్కే అవకాశం ఉందనే వార్తలే వస్తున్నాయి. ఇక భువనగిరి టికెట్ కోసం టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నారని తెలిసింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు సైతం ఈ టికెట్ కోసం ట్రై చేస్తున్నట్లు తెలిసింది. వరంగల్ డీసీసీ మాజీ అధ్యక్షుడు జంగారెడ్డి, బీసీ కోటాలో ఉన్న కైలాష్ సైతం టికెట్ కోసం పట్టుబడుతున్నారని సమాచారం. మొత్తంగా రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ టికెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. దీంతో ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. సునీల్ కొనుగోలు సర్వేల ఆధారంగానే టికెట్లు ఖరారు చేస్తామని హస్తం పార్టీ పెద్దలు స్పష్టం చేస్తున్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. అధికార అహంకారాన్ని సీఎం రేవంత్ రెడ్డి నరనరాల్లో ఉందని విమర్శించారు. కేసీఆర్ వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా రేవంత్ రెడ్డి అసభ్యంగా మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.
గల్లీ లీడర్ కన్నా అధ్వానంగా చిల్లరగా రేవంత్ తీరు ఉందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తమపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. అసలు నిన్నని లాభం లేదేమో అనిపిస్తా ఉంది వాళ్ళ. అసలు నిన్ను ముఖ్యమంత్రి హోదాలో కూర్చోబెట్టిన రాహుల్ గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీ పెద్దలు అనాలా. ఇటువంటి పెద్ద మనిషిని తీసుకొచ్చి 4 కోట్ల మంది ప్రజల మీద రుద్ది భవిష్యత్ తరాలకు ఇదే ఆదర్శం అని చెప్పని చూపించే రీతిలో వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి వైఖరిని దయచేసి రాహుల్ గాంధీ అయినా సరే, లేకపోతే ఖర్గే అయినా సరే, ఆయన చుట్టూన్నోళ్ళు అయినా ఆయన చూపించండి, లేకపోతే ఆయన ఏదైనా మందో మాకో వేసైనా సరే ఆయన బుద్ధిని మార్చాలా అని చెప్పని కోరుతా ఉన్నాను. సభ్య సమాజం నవ్వుకునేటువంటి రీతిలో చిన్నరగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు. బిల్లా రంగాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. అసలు బిల్లా రంగాలు నువ్వే, మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వేం మాట్లాడుతూ ఉన్నావు? అసలు చార్లెస్ శోభరాజు, బిల్లాలు, రంగాలంటే మీరే ఇవ్వాలా. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయమంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పైన దాడి చేసేటువంటి ఒక వైఖరి, అది బిల్లా రంగా వైఖరి అంటారా, ఇంత మంచి వైఖరి అంటారా రేవంత్ రెడ్డి? ప్రభుత్వాన్ని రోజూ తిడితే కేటీఆర్ పెద్ద లీడర్ అవుతారా అని ప్రశ్నించారు తెలంగాణ ఢిల్లీ ప్రతినిధి మల్లు రవి. ముఖ్యమంత్రిపై కేటీఆర్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సెక్రటేరియట్ జైల్లాగా ఉండేదన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో రోజుకు 100 మంది సెక్రటేరియట్కి వస్తున్నారని అన్నారు. ఫెవికాల్ బంధం బీజేపీ కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ బీజేపీదే ఫెవికాల్ బంధం అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ బంధం వల్లే కవితను అరెస్టు చేయలేదన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, కవిత కేసు ఒప్పందంతోనే నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కేటీ రామారావు గారు బీజేపీ కాంగ్రెస్ కి ఫెవికాల్ బంధం ఉంది, 2 కలిసి పనిచేస్తున్నారు. ఆయన మాట్లాడేదానికి అసలు అర్థమేమైనా ఉందా? కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఏర్పడినటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఒక సోషలిస్ట్ భావాల కోసం ఏర్పడ్డ పార్టీ. బీజేపీ పార్టీ అది నాన్ సెక్యులర్ పార్టీ, అది సోషలిస్ట్ పార్టీ కాదు, అది క్యాపిటలిస్ట్ పార్టీ. అది ఇంక్లూజివ్ గ్రోత్ కాదు, నాన్ ఇంక్లూజివ్ గ్రోత్. ఇటువంటి సిద్ధాంతపరమైన పరస్పర విరుద్ధమైన సిద్ధాంతాలకు రిప్రజెంటేటివ్ గా ఉన్నటువంటి 2 పార్టీలు కూడా రైలుకి పట్టాలే రకంగా సమాంతరంగా పోతాయో అంతే పోతాయి తప్ప అవి కలిసి ఉండేదానికి అవకాశమే లేదు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఫెవికాల్ లాగా కలిసి పనిచేసిన బీజేపీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి, బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ కి ఓట్ ట్రాన్స్ఫర్ జరిగింది. బీజేపీ పార్టీ ఓట్లన్నీ బీఆర్ఎస్ కి ఇచ్చారు ఒక దగ్గర. ఇది వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన. కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దయింది. బీహార్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో టూర్ క్యాన్సిల్ అయింది. కాగా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణపై బీజేపీ నాయకత్వం దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలని చూస్తోంది. అందులో భాగంగానే అగ్రనేత అమిత్ షా పర్యటన జరగాల్సి ఉంది. ఈ పర్యటనలో 3 జిల్లాల్లో జరిగే కీలక సమావేశాల్లో పాల్గొనేందుకు షెడ్యూల్ను సిద్ధం చేసుకున్నారు. హైదరాబాద్లో ఉన్న 1.31 కోట్ల మంది జనాభాలో 28 లక్షల మందికి జీవితంలో ఏదో ఒక సమయంలో రీహాబిలిటేషన్ సేవలు అవసరం. కానీ ఇప్పుడు 5,820 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ కొరతను తీర్చేందుకు అనంత రీహాబిలిటేషన్, పెయిన్ మేనేజ్మెంట్ అండ్ ట్రాన్సిషనల్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు సంస్థ తెలంగాణ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మాజీ సీఈఓ డాక్టర్ ఎం చంద్రశేఖర్ తెలిపారు. యాడ్ చేయడం జరిగింది. దాంట్లో జీరియాట్రిక్ మెయిన్లీ దాని కాన్సెప్ట్, బికాస్ ఇవాళ రేపు ఏజింగ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి జీరియాట్రిక్లో మొన్న రీసెంట్గా ఒక పేషెంట్ని, ఆర్థోపెడిక్ పేషెంట్ని ఫ్రాక్చర్ అయిన తర్వాత చేసి ఇంటికి పంపించారు. వాళ్ళు ఎంత ప్రాబ్లం అయిందో నేను కళ్ళారా చూడడం జరిగింది. దాని ప్రకారం మేము ఇక్కడ ఈ రీహాబిలిటేషన్ కాన్సెప్ట్ ఇంకా ఇంక్రీజ్ చేసాం. పోస్ట్ సర్జరీ కేర్ ఎంత ఇంపార్టెంటో, సర్జరీ ఎంత ఇంపార్టెంటో పోస్ట్ సర్జరీ కేర్ కూడా అంత ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నాకు కాన్ఫిడెన్స్ ఉంది డెఫినెట్గా దానివల్ల రికవరీ కానీ, లైఫ్ నార్మల్సీ కానీ, అంటే ప్రీ సర్జరీ ఎలా ఉన్నారో ఆ లెవెల్లో తీసుకుపోయి వదిలేస్తే కనీసం పేషెంట్స్ వాళ్ళ లెవెల్లో వాళ్ళు ఉంటారు. దే విల్ నాట్ బి డిపెండెంట్ ఆన్ ఎనీబడి. కనీసం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఆ లెవెల్ వరకు తీసుకుపోయి వదిలిపెట్టడం జరుగుతుంది. అది ఆ కాన్సెప్ట్ను ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసాము. అన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చాము. 10:30కు చిన్నజీరి స్వామి గారితో ఇనాగ్రేషన్ చేయబోతుంది. దానికి గెస్ట్ ఆఫ్ ఆనర్స్గా నాగేశ్వర రెడ్డి గారు, గురువారెడ్డి గారు, డాక్టర్ రామేశ్వరరావు గారు, భాస్కర్ గారు,
అజయ్ పౌడ గారు, టీజీ వెంకటేష్ గారు అందరికి వస్తున్నారు గెస్ట్ ఆఫ్ ఆనర్స్. 29th మార్నింగ్ 10:30. ప్లీజ్ కమెంట్ ఆన్ ద డే ఆల్సో. బీహార్లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఆర్జేడీ నేత బీహార్ మాజీ సీఎం రబ్రీదేవికి ఢిల్లీ రోజ్ ఎవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది. భూమికి ఉద్యోగం కుంభకోణంలో రబ్రీదేవికి ఆమె కుమార్తెలు మిసా భారతి, హేమా యాదవ్లకు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 9న కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వ్యాపారవేత్త అమిత్ కత్యాల్కు ప్రొడక్షన్ వారెంట్ జారీ చేసింది. ఈడీ దాఖలు చేసిన అభియోగ పత్రాలు పరిగణలోకి తీసుకోవడానికి తగిన ఆధారాలున్నాయన్నారు ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ విశాల్ గోగ్నే. ఈ కేసులో 4751 పేజీల ఛార్జ్షీట్ను ఈడీ దాఖలు చేసింది. ఇందులో 2 సంస్థలను నిందితులుగా పేర్కొంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆప్ ప్రభుత్వాన్ని కూల్చివేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. 7 ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ సంప్రదించిందని చెప్పారు. 25 కోట్లు ఇస్తాం, బీజేపీ టికెట్పై పోటీ చేయాలని తమ ఎమ్మెల్యేలను కోరినట్లు చెప్పారు. అయితే ఆప్ ఎమ్మెల్యేలు బీజేపీ ఆఫర్ను తిరస్కరించినట్లు కేజ్రీవాల్ తెలిపారు. కొద్ది రోజుల్లో తనను అరెస్టు చేస్తామని బీజేపీ నేతలు బెదిరిస్తున్నట్లు కేజ్రీవాల్ ఆరోపించారు. ఆప్ ఎమ్మెల్యేలంతా ఐక్యంగా ఉన్నారని, ఢిల్లీ ప్రజలు ఆప్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించలేక మద్యం కేసుతో ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ చూస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. ऑपरेशन लोटस 2.0 की शुरुआत करी है. भारतीय जनता पार्टी आम आदमी पार्टी की चुनी हुई सरकार को गिराने की कोशिश कर रही है. पिछले कुछ दिनों में आम आदमी पार्टी के 7 विधायकों को भारतीय जनता पार्टी ने संपर्क किया है. अरविंद केजरीवाल की गिरफ्तारी के बाद हम आम आदमी पार्टी के विधायकों को एक एक करके तोड़ेंगे. उन्होंने कहा कि हम आम आदमी पार्टी के 21 विधायकों के संपर्क में हैं. भारतीय जनता पार्टी ने हमारे इन 7 विधायकों को 25-25 करोड़ रुपए का ऑफर दिया आम आदमी पार्टी छोड़कर भारतीय जनता पार्टी में आने के लिए. ये ऑपरेशन लोटस भारतीय जनता पार्टी पहली बार नहीं कर रही है कि जिन जिन राज्यों में उनकी सरकार नहीं बनती वो पैसे देकर, डराकर, धमकाकर, सीबीआई और ईडी के केस करवाकर चुनी हुई सरकारों को गिराने की कोशिश करती है. ऑपरेशन लोटस 2.0 की शुरुआत करी है. भारतीय जनता पार्टी आम आदमी पार्टी की चुनी हुई. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.